కొడుకే కానీ అతను రారు మామ నాకు వల్ల పడతారా అని ఆ ఇంటికి దిగి కలిసి మొక్క మీద మొక్క కనుకున్న బిడ్డను బిడ్డ వచ్చిందని ఆరాట పడుతుంది ఆరాటం బిడ్డకే పెట్టినవో ఏసిన తెచ్చినవో ఏదైనా తెచ్చినవో గదము చెట్లు అల్లించుకుంటే బిడ్డ ఏడిచేదాను మన బిడ్డ కంటే నీరు మీద పడితే సత్యనామన జీవో అందుకే అందరూ నాదా మగవాళ్ళు ఏడితే కనగలి నాటి ఆడవాళ్ళు ఏడితే అందరు ఎడుతారు నాదా ఆడోళ్ళతోటే రాయవరము ఆడోళ్ళతోటే తీగి ఆడోళ్ళతోటే రాగళ్ళు పూకళ్ళు రాయవారం సుంటరిగా బంధిస్తామన్నారే ఇవల్ల నేరడి వెళ్ళి గ్రామంలో బండారి వారి గొర్రెలవేడి గ్రామంలో జరిగే పండుగ బండారి వారి సంస్థానమున తల్లి సరోజనమ్మ తల్లి సమ్మయ్య కనుక్కున్నాడు ఒక్క కొడుకును నాకు ఒక్క కొడుకు అని ముగ్గురు బిడ్డలని అన్న తల్లి తల్లి సరోజన ఒక్క కొడుకని ఆయన కట్టం వేసి కాకి నమ్మాలే కథకు నమ్మాలే కొడుకుకు పెళ్లి చేసింది ముగ్గురు బిడ్డలకు ముత్తరాజు నన్ను పళ్ళు గంపలు పోసుకొని పనులని 4 తిరిగి అమ్ముకున్నట్టు ముగ్గురు బిడ్డల 3 ఊళ్ళకి అమ్ముకున్నది తల్లి సరోజనమ్మ అయ్యో మంతాల సరోజనమ్మ ప్రాణమ్మ ధనవానికి వచ్చిన తప్పానికి వచ్చిన ఎండానికి వచ్చిన బంగారానికి వచ్చిన చిన్ని మొక్కలారా నువ్వు పొద్దున్నాక మరిగిపోయి నువ్వు పొద్దున ఇంటికి వచ్చినాక చల్లగా తిరిగేది చేతికి వచ్చింది అయ్యా నీ కట్టబడిన నీ ఓదులే నీ సుఖబడిన పోయి నిన్ను కొడుకులా చెప్పాలి నా కొడుకు కొడుకుని సాదుకున్నాను ఆ కొడుకు
కోడలాల మన్య నాకు ఆకలైతుంది నాకు ముక్కడల్ల మెట్టువారి మీ మామని నడగడేటో మీ పిల్లలు అన్నం నింటుంటే రావయ్యా మామ కాళ్ళు కడుక్కొని రాని పల్లెము నాన్నమే చేరిగి నీ కొడుకుల కొడుకోలే చూసుకో నీ బిడ్డల చూసుకో పల్లెము నాన్నమే చూసరిచ్చి పెడితే నా కొడుకు తెల్లని నా కొడుకు తెల్లని కొడుకుల్లో పొడవ గడిగచ్చి ఓ భార్య సరోజను నన్ను అంగట్ట కుదిరి ఎత్తివేమో నన్ను గాలిదైన మతంగా ఎత్తివా ఈ కొడుకు గిట్టలుడు కోడలు గిట్టలు అని మీ అయ్య నన్ను పెట్టుకుంటారా అయ్యా ఎన్ని రోజులు బతికినా కానీ ఎన్ని రోజులు బతికినా కానీ ముచ్చెడు బువోడే బులోడు కాదు కొడుక ఎండోడు కాదు మీ అయ్య బంగారపోడు కాదు రారమేసో నీ ఎవరు తెల్లర నాయన సీగవాడి కొడుకు నువ్వు ఇంటికి రాకపోయినా నా కొడుకు రాని నా కొడుకు రాని నీ తోవని నీ తోవలు దేవరు తెల్లరేయు నాకు 10 మంది కొడుకులు లేరు నాకొక్క కొడుకాని కాగికి నమ్మలేదు మీ అయ్య గతకు నమ్మకుండా దాదుకున్నారు అయ్యా బిడ్డ శరణమా నేను పోతా ఉన్నా ఓ బిడ్డ రాదితో బాగి బిడ్డ నా బిడ్డ సునీత నాకు మీ కాపద తిన్నాడు ఇటు మీ కవారి కత్తడా శారద మీ కాపద తిన్నాడు రదితము ఓ చిన్న విడ సునీతము మీకు అయ్య ఒక్కడు ఉంటుంది మీకు మీ అయ్యకు సిక్కులు రావే బిడ్డ నేను భూమి మీద మీకే కష్టం వచ్చిన ఏ బాధ వచ్చిన మీ అయ్య తీసుకొని మీ ఇంటికి వచ్చే ఎవరు పోతాను అవ్వయ్య ఉన్నది రోజే ఆడళ్ళ కమ్మగారింటికి ఆడ వైభోగమైన పండుగ అవ్వయ్య లేని బిడ్డలకు అవ్వ చచ్చిపోదాట బలం అడుగు వచ్చినట్టే బిడ్డ అవ్వ మీదున్న దురుము అయ్య మీదున్న దురుము నీ అన్నదమ్ముల మీద నీ దురుము నడవది బిడ్డరారా ఇవాళ పండుగ అవుతుంది బిడ్డో రేపు పొద్దుగాల తెల్లారినాక బట్టల పుట్ట కట్టుకొని మీరు ముగ్గురంట ఎల్లలు మీ పిల్లల తీసుకొని మీరు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళంగా మీ బాబు సమ్మయ్యా ఎదుగుంటా ఎనక అతడు ఎదుగుంటా ఎనక అతడు ఏడ్చేటి బాబు మీ బాబును తీసుకుపోయి మీ తమ్ముడు చేతులు పెట్టి మరి తమ్ముడారనేసు అన్నారనేసు మీ అమ్మదాచుకోరు పోతాను మీ అమ్మలేని పిల్లలరా ఈ అయ్య ఊళ్ళన్ని రోజులే నీ ఇంటికి మేమంతం తమ్ముడు ఈ అయ్య చచ్చిపోతే నీ ఇంటితో మాకు బంధురా అయ్యా
పెట్టిందిరా కొడుకులారా గుళ్ళే పోతే ఎంత నిమ్మలమైతుందో మనసులకు అమ్మగారింటికి వచ్చిన బిడ్డలకు గంట నిమ్మలమైతుందిరా నాన్న ఆడోళ్ళకి అమ్మగారి ఇల్లంటే దేవుడి గుడి లాంటిది గుళ్ళే పోతే